మొన్న భారతదేశం మీదకి తీవ్రవాదుల్ని పంపించింది. తీవ్రవాదులు అనే కంటే కూడా పాకిస్తాన్ పారామిలిటరీ కమాండోస్ని తీవ్రవాదుల పేరుతో భారతదేశంలోకి పంపించింది పాకిస్తాన్. వాళ్ళు కావాలని చెప్పి మతం అడిగి పహల్గామ్లో ప్రజల ప్రాణాలు తీశారు. తద్వారా భారతదేశంలో హిందూ ముస్లింలు గొడవలు రావాలని కోరుకుంది. బట్ హిందువులు జాగ్రత్తగా ఉన్నారు కాబట్టి ఆగింది. ముస్లిం సమాజం కూడా జాగ్రత్తగా ఉన్నట్టు కాబట్టి ఆగింది. అట్ ద సేమ్ టైం దానికి ప్రతీకారం తీర్చుకుంటామన్నటువంటి మనకి వచ్చేటప్పటికి ఇదే ప్రధానమంత్రి వచ్చేటప్పటికి అక్కడున్న వాళ్ళ స్థావరాలు ధ్వంసం చేయడం జరిగింది. దానికి ప్రతిగా వాళ్ళు మన మీదన దాడికి వచ్చారు డ్రోన్స్తో. దాన్ని మనం ధ్వంసం చేసాం. ఆ తర్వాత మనం ఏం చేసాం, వాళ్ళ ఎయిర్ బేస్లు కొట్టాం. దానికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టాం. అది ఇప్పటికీ ఆన్లోనే ఉందని చెప్తున్నాం. ఇప్పుడు ఇందులో తాజాగా కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ తర్వాతన ఆ టైంలో పాకిస్తాన్ వాడిన డ్రోన్లు టర్కీ సైన్యం కూడా అక్కడికి వచ్చి ఆ డ్రోన్ల వాడకంలో కీలక పాత్ర పోషించారు. మిస్సైల్స్ వాడకంలో కీలక పాత్ర పోషించారు. మన రివర్స్ అటాక్లో టర్కీ సైనికులు కూడా 2 ప్రాణాలు కోల్పోయారు. అంటే టర్కీ ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొంది. ఇప్పుడు ఆ టర్కీకి శత్రువు అయినటువంటి ఆర్మేనియాకి, అట్లాగే ఆ టర్కీకి శత్రువు అయినటువంటి గ్రీస్కి మన దగ్గర ఉన్నటువంటి మిస్సైళ్ళని పెద్ద ఎత్తున అమ్ముతున్నాం. బ్రహ్మోస్ దగ్గర నుంచి అనేకం లాంగ్ రేంజ్ మిస్సైల్స్ని అమ్మబోతున్నాం. వాళ్ళు అడుగుతున్నారు ఇంతకాలం, మనం చూసి చూడనట్టు పోయాం, ఇప్పుడు అమ్ముతున్నాం. ఇది టర్కీ మీడియానే ఇండియా ప్రతీకారం అన్నటువంటి వార్తల్ని రాసుకొస్తుంది.